హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకోసం అలాగే నా కోసం మనందరి కోసం ఒక చిన్న గిఫ్ట్ అనేది నేను ఆన్లైన్ స్టోర్లో షాపీ ఆన్లైన్ స్టోర్లో తెప్పించాను. ఇక్కడ చూస్తున్నారు. సో ఇది వచ్చేసి బోయా M1 మైక్రోఫోన్. ఈ వాయిస్ క్లియర్గా ఉండాలని, అలాగే మంచి కంటెంట్ కావాలి కదా, దానికోసం నేను తీసుకొచ్చాను. సో వీడియోను ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోను చివరి వరకు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇది నాకు షాపీ ఆన్లైన్ స్టోర్లో 400 రూపీస్కి దీన్ని నేను పర్చేజ్ చేశాను. సో ఈ ప్రోడక్ట్ ఈరోజు ఎలాగుంది అంటే 400కు తక్కువలో వచ్చింది, బట్ క్వాలిటీ అనేది ఉందా లేదా అనేది మనం పెట్టిన 400 వర్తా కాదనేది మాత్రం ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో వీడియోను కంటిన్యూగా చూడండి, వీడియో చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బోయా M1 మైక్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో దీన్ని నేను షాపీ ఆన్లైన్ స్టోర్ నుంచి తెప్పించాను. మనకి ఇది తక్కువలో అంటే తక్కువ 382 రూపీస్ మాత్రమే ఉంది. అందుకోసం తెప్పించాను. ఇది మరి ఆ రేట్లో ఇది వర్తా కాదనేది మాత్రం ఈ కేబుల్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ మంచిగా ఉన్నాయా లేవనేది మాత్రం ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఈ బోయా మైక్ అనేది ప్రతి యూట్యూబర్కు స్టార్టింగ్ పాయింట్ కదా. సో ప్రతి యూట్యూబరు ఈ స్టార్టింగ్లో కొనే మైక్ ఇది కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరికి మంచి ఇంప్రెషన్ కలగాలని ఈ వీడియో చేస్తున్నాను. సో మనకు డ్యామేజ్ అయింది. మాకు ఇక్కడ పైన చూసుకుంటే బోయా లోగో రాసుకుని ఉంది, అలాగే ఇక్కడ బోయా by-M1 అని రాసి ఉంది. బ్యాక్ సైడ్ వస్తే అలాగే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే ఫీచర్స్ ఉన్నాయి. యూజ్ చేసే ముందు వీటిని చదువుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం, ఎందుకంటే ఎట్లా వాడాలి ఏందని. అలాగే ఇటు సైడ్ కెమెరాస్ కానీ ల్యాప్టాప్ కానీ అలాగే పీసీలకు కానీ కనెక్ట్ చేసి ఏ విధంగా యూజ్ చేయాలని మాత్రం మన ఇక్కడ ఉన్నాయి. దాన్ని కూడా చదువుకుంటే చాలా మంచిది. సో లేట్ చేయకుండా మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేసినామంటే మనకు డైరెక్ట్గా ఇందులో ఒక బ్లాక్ కలర్లో పౌచ్ అయితే ఉంది. మరి ఆ పౌచ్లో అనేవి మెయిన్ ప్రోడక్ట్ ఉన్నట్టునే. ఇంకేమేమి ఉన్నాయి చూద్దామంటే లోపల పేపర్ వర్క్ అయితే ఉంది. సో డబ్బాలో ఇంకేం లేదు ప్యాకేజ్లో. సో దీన్ని పక్కకైతే పెట్టేద్దాం. మనకు మెయిన్ వచ్చేసి ఇక్కడ యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. ఇది యూజర్ మాన్యువలే కదా, ఓకే, యూజర్ మాన్యువల్. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మాత్రం ఇందులో ఉంటుంది. మనకు ఇది చదువుకుంటే చాలా మంచిది, బట్ ఎవరు చదవరు. అలాగే ఇది రెండో పేపర్ వరకు వారంటీ ఇది చైనాలో రాసుకునింది, చైనా లాంగ్వేజ్లో. దాని తర్వాత ఇదే చూస్తున్నాం మనం కదా, ఈ బ్లాక్ పౌచ్ చూడండి, చాలా సాలిడ్ క్వాలిటీగా అయితే ఉంది. ఇక్కడ ముందు సైడ్లో బోయా అని లోగోతో పాటు రాసుకుని ఉంది. సో మనం ఇప్పుడు పార్సల్ అయితే పౌచ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేసినట్టే మనకు లోపల మైక్ ఉంది, అలాగే ఒక చిన్న పార్సల్ ఉంది, ఇంకా అంతే, ఇంకేం లేవు. సో దానికోసం మనం చూస్తే ఇక్కడ ఈ 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఒక పార్సల్ ఉంది, బోయా మైక్ ఉంది. సో ఈ విధంగా అయితే మనం ఈ పార్సల్లో వచ్చిన వాటిని మనం ఓపెన్ చేద్దాం. అయితే ఇక్కడ పార్సల్లో
మనకు మాన్యువల్ పేపర్స్ వారంటీతో పాటుగా చిన్న పార్సల్ ఉంది కదా. సో దీన్ని ఓపెన్ చేద్దాం. అయితే మనకి ఇందులో ఇవ్వండి మనకు ఈ పౌచ్లో వచ్చినాయి. సో మనకు ఇక్కడ క్వాలిటీ అయితే బాగానే ఉంది, చాలా వెయిట్గా కూడా ఉంది. వైర్ అయితే మనకు అంటే మనం పెట్టిన అమౌంట్ 380 రూపీస్ మాత్రం ఇది వర్త్ అని నేను చెప్పుకోవచ్చు. అలాగే మనకు బయటికి ఇక్కడ అవుట్డోర్లో షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మనకు క్యారీ చేసుకోవడం కోసం పౌచ్ కూడా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ ఇంకో చిన్న పార్సల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాము. అయితే ఇందులో మనకు వచ్చేసి ఈ కొన్ని ప్రోడక్ట్ అయితే తీసుకున్నాయి మనకు. ఒకటి వచ్చేసి అందులో మనకు సిలికాన్ జెల్ ఉంది, అంటే ఇది మనకు డ్రై కాకుండా ఉండడం కోసం అనుకుంటాను. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకు బ్యాటరీ. ఈ బ్యాటరీ అనేది మనకు 32 రూపీస్ 35 రూపీస్ వరకు ఉంటుంది. దీన్ని మనం 3 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి కాలర్కి సంబంధించిన కనెక్టర్ కాబట్టి కాలర్కి పెట్టుకొని మనం కనెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి 3.5 ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. పైకి నొక్కినప్పుడు DSLR కెమెరాస్ మాత్రం హ్యాండ్ కమ్స్ మాత్రం వాడుకోవచ్చు. అలాగే కిందికి ప్రెస్ చేసి మనం స్మార్ట్ ఫోన్లో వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు 3.5 జాక్ కూడా ఉంది కదా. సో దాని గురించి అయితే చెక్ చేద్దాం. ఈ విధంగా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మనం ఇక్కడ ఇందులో మనం ఒక బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్యాటరీకి ఓపెన్ చేసినట్టు మనకి ఇక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది. ఈ థ్రెడ్ అనేది మనం లోపల భాగంలో ప్రెస్ చేసి దీనిపైన మనం బ్యాటరీ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీని రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అది డ్రైవర్స్ కానీ వేరే ఏమన్నా టూల్స్ కానీ ఉపయోగించి తీయకుండా అట్లా తీస్తే డ్యామేజ్ అయిపోతుందని థ్రెడ్ మాత్రం పెట్టేస్తే చాలా సింపుల్గా ఉంటుంది తీయడం కోసం అని నేను అనుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఈ బ్యాటరీ కూడా మనకు కంపల్సరీగా 3 to 4 మంత్స్కి ఒకసారి మనం చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు అనేది వర్క్ కాదు. ఒకవేళ మనం దాన్ని చెక్ చేసుకోకుండా వాయిస్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం వీడియో చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ ఫ్యాన్ సౌండ్స్ కానీ ఉంటాయి కదా. అంటే నైట్ టైంలో మనం వీడియో షూట్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. సో దానికోసమని మనం స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. దీని గురించి సంబంధించిన రివ్యూ వీడియో తర్వాత నేను చేస్తాను.